ప్రియుడు తనను మోసం చేశాడని ఓ ప్రియురాలు తన చంటి పిల్లతో కలిసి తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. నల్గొండ జిల్లాలోని నకరేకల్ మండల పరిధిలోని నెల్లిబండ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోవడంతో ఆసరాగా చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడని ఆరోపించింది. తర్వాత చివరిసారిగా ప్రెగ్నెంట్ కావడంతో ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట పసికందు నేసుకుని తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. దీనిపై పూర్తి సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మండల పరిధిలోని నెల్లిబండ గ్రామంలో ప్రియురాలు ఒక చిన్న పాపను వేసుకొని ప్రియుడు ఇంటి ముందల ధర్నా చేస్తుంది. ప్రియుడు మోసం చేసిన అనేది ప్రస్తుతం బాధితురాలు మనతో ఉన్నది. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది, ఆమె డిమాండ్స్ ఏంది, ఆమె సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మ. నా పేరు రేణుక, మాది అత్తగారు నెల్లిబండ, నా తల్లిగారు అడ్లూరు. నా భర్త చనిపోయినాక పెళ్లి చేసుకుంటా అన్నాడు విష్ణు. అప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసుకుంటా అన్నాడు. నా భర్త చనిపోగానే ఏంది మరి పెళ్లి చేసుకోవా అంటే నేను చేసుకోను అన్నాడు. ఎందుకు ఏమిటి చేసుకోవా అని అంటే క్యాస్ట్ ఫీలింగ్ అడ్డం వస్తుందని అన్నాడు. అప్పుడే కూడా ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయినాక బలవంతంగా తీపిచ్చిండు, టాబ్లెట్ తెచ్చిచ్చిండు. నేను వేసుకోను నాకు వద్దు అని చెప్పినా కానీ వినకుండా బలవంతంగా తెచ్చిచ్చిండు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యింది. ప్రెగ్నెన్సీ అయినాక కూడా మళ్ళీ ఒకసారి అట్నే చేసిండు. ఒకసారి ఖమ్మంలో తీపిచ్చిన్నాడు. ఐదో నెల ప్రెగ్నెన్సీ తీపిచ్చినాక కూడా మళ్ళీ వచ్చినాడు. ఎందుకు వస్తున్నావు, ఎందుకు రాకు నా కాడికి, నన్ను పెళ్లి చేసుకొని ఇస్తావా, చేసుకొని ఇవ్వవా ఏంది అని అంటే నువ్వు లేకుంటే నేను ఉండలేను, నేను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. నాకు తెలియకుండా మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. వేరే మ్యారేజ్ చేసుకున్నాక కూడా నా దగ్గరికి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యింది. 6వ నెల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పెద్ద మనుషులలో పెట్టి మాట్లాడిపిస్తే 5 లక్షలు ఇచ్చి ప్రెగ్నెన్సీ తీసేపించుకో అని అన్నాడు. నాకు వద్దు, నేను తీసేపించుకోను, నాకు ఇబ్బంది అవుతుంది అని అన్నాను. అన్నప్పటి నుంచి నా దగ్గరికి రావడం మానేసిండు. ఇంకా నా పిల్లని పట్టించుకోవడం లేదు. ఆడపిల్ల ఇప్పుడు ఏం పట్టించుకోవడం లేదు. హాస్పిటల్కి రాలేదు, ఏది చూపించలేదు, చెయ్యలేదు, రావడం లేదు. ఇప్పుడు నాకు నా పిల్లకి న్యాయం కావాలి. అమ్మ ఒకటే, ఫస్ట్ నీ మొదటి పెళ్లి ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత మీ ప్రేమ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది? నా మొదటి మ్యారేజ్ 10 సంవత్సరాలు అవుతుంది. 2014. 2014లో నా మ్యారేజ్ అయ్యింది. నా భర్త చనిపోయింది 2018. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది నా భర్త చనిపోయి. 3 సంవత్సరాలు అవుతుంది. నా భర్త చనిపోయినాక కూడా అట్లనే మా ప్రేమ కొనసాగింది. కొనసాగినాక కూడా అడిగితే చేసుకుంటా అని నమ్మిచ్చిండు. అట్లనే నమ్మిచ్చి చాలాసార్లు ప్రెగ్నెన్సీ తీసేపించిండు. 10 సార్లు తీసేపించిండు ప్రెగ్నెన్సీ. 10 సార్లు ప్రెగ్నెన్సీ తీసేపించిండు. చేసుకుంటా అన్నాడు. చేసుకుని వేరే మ్యారేజ్ చేసుకుంటా అన్నా కానీ చేసుకోకు, వద్దు అన్నాడు. నేను చూసుకుంటా, నేను సాత్తా, నేను చేస్తా, అన్నీ నేను చూసుకుంటా అని అన్నాడు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నాకు ఏది వద్దు, ఏది నేను చూసుకోను, చెయ్యను అని అంటున్నాడు. నా పిల్లకి అసలు పట్టించుకోవడం లేదు. ఇంకా నా పిల్లకు నాకు న్యాయం కావాలి. అంటే న్యాయం అంటే నువ్వేం కోరుకుంటావు? అంటే ఆయనతో సహజీవనం చేయాలనుకుంటున్నావా, లేదంటే ఏమన్నా డబ్బు కానీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నాకు డబ్బు ఏది వద్దు, ఆయనతోనే సహజీవనం చేయాలనుకుంటున్నా. ఆయన పేరు మీదనే నా పిల్ల నేను బతుకుదాం. నాకు అది న్యాయం కావాలి. అంటే గతంలో మీరు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడారంటారు, ఏం చెప్పారు అప్పుడు? పెద్ద మనుషుల సమక్షం చెప్తే 5 లక్షలు తీసుకొని ప్రెగ్నెన్సీ తీసేపించుకో అని అన్నారు. లేదు నేను తీసేపించుకోను అని నేను అన్నాను. అన్నప్పటి నుంచి నా దగ్గరికి రావడం మానేసిండు. ఇంకా రావడం లేదు, ఫోన్ చేసిన ఎత్తడం లేదు, ఫోన్ మాట్లాడడం లేదు, ఏది పట్టించుకోవడం లేదు. ఇంకా మీరు పోలీస్ స్టేషన్లో కానీ అట్లాంటివి ఏమైనా ఆశ్రయించే ప్రయత్నం చేయలేదా? చేయలేదు. ఇంకా పెద్ద మనుషులలో పెట్టే మాట్లాడిపించిన. పోలీస్ కేసు ఏది పెట్టలేదు, ఏది చేయలేదు. అంటే మీరు ధర్నా చేశారు కదా, ఇప్పటి వరకు ఏమైనా స్పందించాడా? ఏది స్పందించలేదు, ఏది చేయలేదు, ఫోన్ లేదు, ఏది లేదు, ఏది స్పందించలేదు. డబ్బు అంటే డబ్బులు కట్టిస్తా అంటున్నాడు. ఎంత కట్టిస్తాను అంటున్నాడు? 2 లక్షలు అంటున్నాడు. 2 లక్షలు కట్టిస్తా, నాకు ఏ సంబంధం లేదు, పిల్లకు నాకు ఎలాంటి సంబంధం లేకుండా చేస్తా అని అంటున్నాడు. లేదు నాకు నా పిల్లకు న్యాయం కావాలి, నీ పేరు మీదనే ఉంటాము, ఇలానే ఉంటాము అని అంటున్నా. నేను ఎవరైతే చేసుకున్నాడా, ఎట్లా చేసుకున్నాడా? నాకు చెప్పకుండా చేసుకున్నాడు మ్యారేజ్. నాకు చెప్పకుండా చేసుకున్నాడు. నాకు చెప్తే తెలిసింది, వీళ్ళు చెప్తుంటే తెలిస్తే ఏంది అట్లా మరి మ్యారేజ్ చేసుకుంటున్నావు, నన్ను చేసుకోవా అని అడిగితే నేను చేసుకోను, నువ్వు నా ఇంటి మీదకి వస్తా అంటున్నావు కదా, ఇంటి మీదకి వస్తే నేను చచ్చిపోతా, మందు పోసుకొని చస్తా నేను అని అన్నాడు. అట్లా బెదిరించిండు నన్ను. నీ తోడు ఎంతమంది అమ్మా? మీ కుటుంబం ఎట్లా ఉండేది? మీది ఏ ఊరు అసలు?
మాది అడ్లూరు. మా నాన్న పేరు కడారి యాదయ్య, మా అమ్మ పేరు కడారి లక్ష్మమ్మ. నేను ఒక్కదాన్ని, 2 తమ్ముళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లేరు, నాకు ఎవ్వరూ లేరు, చనిపోయారు. 2 తమ్ముళ్ళు ఉన్నారు. నేను ఒకదాన్ని. అమ్మ నాన్న చనిపోయారు, లేరు. మీదే కులం ఇతను? మాది ఎస్సీ మాల, వాళ్ళది కుమ్మరోళ్ళు. అంటే ఇది అంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా దానివల్ల? దాని క్యాస్ట్ ఫీలింగ్ అడ్డం వచ్చింది. క్యాస్ట్ ఫీలింగ్ అడ్డం వస్తుందని చేసుకొని అన్నాడు. నా భర్త చనిపోయినాక అడిగితే. ఓకే, చివరిగా నువ్వేం కోరుకుంటున్నావు, ఏం చెప్పదలుచుకుంటున్నావు? నా పిల్లకు నాకు న్యాయం కావాలి. అంటే దాదాపు 10 సార్లు గర్భధారణ చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటాని ముఖం చాటేశాడు. నాకు ప్రస్తుతం చావే దిక్కు, నాకు ఎవరు దిక్కు లేరు. నాది ఒక మాల కుటుంబం, అతను ఒక కుమ్మరి కుటుంబం. ఇక్కడ కుల వివక్షత నేపథ్యంలోనే ఇలా నన్ను వ్యతిరేకిస్తున్నాడు. నన్ను ప్రెగ్నెంట్ చేసి ఇలా ఒక పాపం కన్నాక పెళ్ళి ముఖం చాటేయడంతో నాకు ఎవరు దిక్కు దేశని పరిస్థితి లేదు. దయచేసి నాకు న్యాయం చేయాలి. దీనిపైన ఇప్పటికైనా నా పాపకు నేను ఆయనతో సహజీవనానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు లక్షలు డబ్బులు ఏవి అవసరం లేదు, ఆయనతోటే నేను కలిసి జీవిస్తాను అనేది బాధితురాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో శంకర్, 4 సైడ్ టీవీ, నల్గొండ జిల్లా ప్రతినిధి.